కుక్కతోక ఎప్పుడు వంకరే అని ఇప్పుడు ఒక క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చలలో నిలిచాయి. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇటీవల భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటించబడింది. రెండు దేశాలు దీనిని అంగీకరించబడ్డాయి. కానీ పాకిస్తాన్ తన దుష్ట ఉద్దేశాలను, నీచమైన చర్యలను మానుకోవడం లేదు. అంతకుముందు పాకిస్తాన్ స్వయంగా కాల్పుల విరమణ కోసం విజ్ఞప్తి చేసింది. కానీ కాల్పుల విమల్లోకి రాగానే మళ్ళీ అలాంటి నీచమైన చర్యలకే పాల్పడింది. కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల్లోనే ఉల్లంఘించి జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్పై డ్రోన్ దాడి చేసింది. అక్కడ కూడా కాల్పులు జరిగాయి. పాకిస్తాన్ శ్రీనగర్ పైనే కాకుండా రాజస్థాన్ పైన కూడా దాడి చేశాయి. అయితే భారత వైమానిక రక్షణ మరోసారి పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టింది. శ్రీనగర్, పఠాన్కోట్, ఫిరోజ్పూర్, జైసల్మేర్లలో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గుజరాత్లోని కచ్లో కూడా పాకిస్తాన్ డ్రోన్లు కనిపించాయి. కచ్లో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పాకిస్తాన్ చేసిన ఈ నీచమైన చర్య తర్వాత దేశం ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంది. ఇదిలా ఉండగా పాక్ తీరుపై భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, శిఖర్ ధావన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణకు అంగీకరించిన కాసేపటికే పాకిస్తాన్ మరోసారి తమ నీచుబుద్ధి బయటపెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కతోక ఎప్పుడు వంకరే అనే సామెత వారికి సరిగ్గా సరిపోతుందని మండిపడ్డారు. ఈ పరిస్థితిలో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పాకిస్తాన్ను విమర్శిస్తూ ఒక పోస్ట్ చేశారు. కుక్కతోక ఎప్పుడు వంకరగా ఉంటుంది అనే అర్థం వచ్చే హిందీ సామెతను సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. కుక్కతోకను ఎలా అయితే చక్కగా చేయలేమో అలాగే పాకిస్తాన్ను కూడా సరిచేయలేమని సెహ్వాగ్ విమర్శించారు. వీరేంద్ర సెహ్వాగ్ చేసిన పోస్ట్ను చాలామంది స్వాగతించారు. పాకిస్తాన్ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా కూడా పాక్ నెటిజన్ల కామెంట్లను భారతీయులు తిప్పుకొడుతున్నారు. అంతర్జాతీయ వేదికపై దాడి చేయనని హామీ ఇచ్చి ఆ తర్వాత 3 గంటల్లోనే పాకిస్తాన్ దానిని బద్దలు కొట్టిందని, అది దాని నిజస్వరూపమని వెల్లడిస్తుందని కొందరు విమర్శిస్తున్నారు. దీనికి మీరేమంటారు? కామెంట్ చేయండి.